అందరికీ నమస్తే అండి. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి నిజంగా ఇతను ఒక స్ఫూర్తి పాఠంగా చెప్పుకోవాలి మనం. ఒక కానిస్టేబుల్గా 5 ఏళ్ళు పనిచేసి అవమానాలు ఎదుర్కొని నిరుపేద కుటుంబంలో పుట్టి 5 సార్లు సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాసి 5వసారి 350 ర్యాంకు కొట్టి ఐపీఎస్గా సెలెక్ట్ అయ్యి ట్రైనీ ఐపీఎస్గా ఉన్న ఉదయ్ కృష్ణారెడ్డి మనం ఎంత పాజిటివ్గా అతని కథని అతని గతాన్ని చెప్పుకుంటున్నామో, ఇప్పుడు అతను చేసిన నేరాలు, మహిళల విషయంలో అతను ప్రవర్తించిన తీరు, అతను ఎదుర్కొంటున్న ఆరోపణలు, అతని మీద పోలీసు దర్యాప్తు తీరు అండ్ పోలీసులు తాజాగా వెల్లడించిన రిమాండ్ రిపోర్టు, తాజాగా వెల్లడించిన అంశాలు అన్నీ చూస్తే అతని మీద మరింత జుగుప్స, మరింత అసహ్యం కలగమానదు. ఇదేంటి ఇంత స్ఫూర్తి పాఠం, ఇంత మార్గదర్శకమైన యువకుడు, ఇంత పర్వర్టెడ్ వ్యక్తా అనిపిస్తుంది అనమాట. సో చాలా దారుణాలు అతనికి సంబంధించి బయటకు వస్తున్నాయి. తాజాగా ఏంటంటే అతను కేసు అందరికీ గుర్తుంది కదా. అతను హైదరాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలీస్ ట్రైనింగ్ అకాడమీలో ఐపీఎస్ ట్రైనింగ్లో ఉండగా అక్కడే మరో ట్రైనీ ఐపీఎస్తో, మహిళా ఐపీఎస్తో ఒక రిలేషన్ మెయింటైన్ చేస్తుండగా వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ వచ్చి గొడవ జరిగి ఆమె మీద ఇతను దాడికి ప్రయత్నించాడని, లైంగిక దాడికి ప్రయత్నించాడని, ఆమె ఫోన్ను పగలగొట్టాడని, వీళ్ళిద్దరూ కలిసి ఉన్న ఫోటోలను కొన్ని వారి భర్తకు పంపించాడని ఇతని మీద తీవ్రమైన నేరాభియోగాలు నమోదయ్యాయి. దాంతో అకాడమీ అతన్ని సస్పెండ్ చేసి అతన్ని పోలీసులు అరెస్ట్ చేసి ప్రస్తుతానికి రిమాండ్ ఖైదీగా అతను జైల్లో ఉన్నాడు. దీనిలో పోలీస్ దర్యాప్తులో చాలా కీలకమైన విషయం ఏంటంటే ఇతనికి ఈమెతోనే కాదు, ఈయనది ప్రకాశం జిల్లాలోని సింగరాయకొండ. సో తన ప్రాంతానికి సంబంధించిన మరో వివాహితతో కూడా ఇతనికి రిలేషన్ ఉన్నట్టు, ఆమెను ఈయన హైదరాబాద్ తీసుకొచ్చి అశోక్ నగర్లో ఒక ఐఏఎస్ అకాడమీలో ఎంప్లాయీగా, ఉద్యోగిగా చేర్చినట్టు, ఇతను గతంలో ట్రైనింగ్ తీసుకున్న చోట ఎక్కడో ఉద్యోగిగా చేర్చినట్టు. సో ఒకవైపు అక్కడ తను ట్రైనింగ్ తీసుకుంటూనే అక్కడ ఒక మహిళతో ఉంటూనే రిలేషన్ మెయింటైన్ చేస్తూనే మరో మహిళతో బయట కూడా ఉన్నట్టుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. దానికి సంబంధించిన ప్రాథమిక ఆధారాలు అంటే ఎవరైతే ఇతను తన స్వగ్రామం నుంచి ఒక మహిళను తీసుకువెళ్ళాడో ఆ మహిళ ఈయనకు రాసిన ప్రేమలేఖలు అండ్ వీళ్ళిద్దరి మధ్య వాట్సాప్ చాటింగ్లు, ఇవన్నీ కూడా ఇప్పుడు పోలీసుల దర్యాప్తులో బయటకు వచ్చాయి. ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఐపీఎస్ అకాడమీలో తనతో పాటు ఉన్న మహిళ అండ్ తను స్వగ్రామం నుంచి తీసుకొచ్చిన మహిళ, వీళ్ళిద్దరినీ ఇతను కూర్చోబెట్టాడు, పరిచయం చేశాడు, మాట్లాడాడంట వీళ్ళిద్దరితో కలిపి. అండ్ వీళ్ళిద్దరు కూడా తన గురించి చర్చించుకున్నారంట. సో ఇలా చర్చించే క్రమంలో ఒకరికి తెలియని కొన్ని విషయాలు వాళ్ళు బయట పెట్టారంట. ఎందుకంటే ఒకరికి ప్రొఫెషనల్గా పరిచయం, ఇంకొకరికి పర్సనల్గా పరిచయం, కాబట్టి ఒకరికి తెలియని విషయాలు కొన్ని బయట పెట్టారు. అలా బయట పెట్టే క్రమంలోనే అప్పటి నుంచి అక్కడ ట్రైనీ ఐపీఎస్గా ఉన్న మహిళ ఎవరైతే తనతో పాటు ట్రైనింగ్ తీసుకుంటుందో ఆ మహిళకి ఇతని మీద కొంత, ఇతని వ్యక్తిత్వం మీద, ఇతని వ్యవహారం మీద కొత్త అనుమానాలు వచ్చి ఇతన్ని ఆరా తీయడం మొదలుపెట్టింది. సో అప్పుడు ఇంకా వేరే రిలేషన్స్ కూడా కొన్ని బయటకు వచ్చాయి. దాంతో ఆమె ఇతను నిలదీయడం మొదలుపెట్టి నెమ్మదిగా దూరంగా ఉంటూ వస్తుంది. దాన్ని తట్టుకోలేక ఇతను ఆమెను తన రూముకి పిలిచి కొట్టడం, హింసించడం, దాడి చేయడం ఇవన్నీ చేశాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. పాపం ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఎంతో నిరుపేదగా పెరిగి కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకొని ఐపీఎస్గా మరింత రాటుగా, ఎందుకంటే ఐపీఎస్ ట్రైనింగ్కి సెలెక్ట్ అయిన వెంటనే అతని బ్రాండ్ వచ్చింది, నేషనల్ మీడియాలో అతని పేరు మారుమోగింది. కానిస్టేబుల్గా అవమానాలు ఎదుర్కొన్నాడు, సో కాబట్టి ఇప్పుడు ఐపీఎస్ అయ్యాడు, పట్టుదలగా చదివాడు, కసిగా చదివాడు అని ఈవెన్ సీఎం గారు కూడా అతను ఐపీఎస్ ట్రైనింగ్కి వెళ్తున్నప్పుడు ట్వీట్ చేశారంటే చూసుకోండి. అంటే అతనికి ముందే ఒక బ్రాండ్ వచ్చింది. సో అతను రేపు పొద్దున్న పోస్టింగ్ తీసుకున్నాక కూడా ఖచ్చితంగా ఆ ఇమేజ్, ఆ పాజిటివ్ ఇమేజ్ అతని మీద ఉంటుంది. అతనికి మంచి పోస్టింగ్లు వస్తాయి, అతని మీద సమాజం పాజిటివ్ కోణంలో ఉంటుంది, అతను అనుకున్న సాధించవచ్చు, అతను అనుకున్న పొజిషన్కి వెళ్ళొచ్చు. కానీ అతనిలో మరో కోణం బయటకు వచ్చింది. ఆ మరో కోణం చాలా చండాలంగా ఉంది. అవన్నీ ఇప్పుడు విచారణలో బయటకు వస్తున్నాయి అన్నమాట. సో మరి దీన్ని ఎక్కడ ముగిస్తారో, ఇంకా ఎన్ని ట్విస్టులు ఉన్నాయో, ఇంకా ఎంతమంది ఉన్నారో అనేది దర్యాప్తులో వెలుగు చూస్తుంది. థ్యాంక్ యూ.